ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అనమాట. ఎటన్నా బయటికి వెళ్దాము అని చెప్పి నేనైతే ఇప్పుడు బయలుదేరాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీరే చూడండి వీడియో ఎండ్ వరకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో నేను ఒకటి షేర్ చేసుకోవాలి అనుకున్నా. మీ అందరూ నా వీడియోస్ చూసినట్లయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను రెడీ అయిన ప్రతిసారి దానికి తగ్గట్టు బ్యాగ్స్ కొంటూ ఉంటా. నాకు హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి అని చెప్పి ఆ ఫ్యామిలీలోకి ఇంకొక బ్యాగ్ యాడ్ అయిందనమాట, విచ్ ఇస్ ఫ్రమ్ టెడీ బ్లేక్ న్యూయార్క్. నేను బ్యాగ్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వెతుకుతూ ఉంటే నాకు ఇది కనిపించింది. ఇది వచ్చేసి కిమ్ క్రోకో 11 అనమాట. సైజ్ 11లో తీసుకున్నాను. బట్ ఇందులో 9 కూడా ఉంది. క్రాస్ బాడీ బ్యాగ్ లాగా చాలా బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ క్రాస్ బాడీ బ్యాగ్స్ చాలా ఉన్నాయి అని చెప్పి నేనైతే ఈ సైజ్ 11 బ్యాగ్ అయితే వెళ్ళాను. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఈ బ్యాగ్ లుక్ వేరే లెవెల్ ఉంది. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి 100% ప్యూర్ లెదర్, అది కూడా మేడ్ ఇన్ ఇటలీ. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత ప్రీమియంగా కనిపిస్తుంది. నాకు పర్సనల్గా ఈ బ్యాగ్ డిజైన్ చాలా నచ్చింది, విచ్ ఈస్ వెరీ కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట. డే టు డే అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇన్సైడ్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఫోన్, వాలెట్, కీస్, స్మాల్ మేకప్ పౌచ్ అలా అన్నీ ఈజీగా పట్టేస్తాయి. ఈ బ్యాగ్కి డిటాచబుల్ స్ట్రాప్స్ కూడా ఉన్నాయి. సో క్రాస్ బాడీ లాగా ఆర్ షోల్డర్ బ్యాగ్ లాగా కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. స్టైల్ అండ్ కంఫర్ట్ రెండింటికి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇది. మీరు కూడా ఇట్లా ప్రీమియం ఆర్ క్లాసీ హ్యాండ్ బ్యాగ్స్ కోసం చూస్తున్నట్లయితే టెడ్డీ బ్లేక్ డెఫినెట్లీ ట్రై చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆల్మోస్ట్ క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదా. అసలు మా ఇంటికి ఆపోజిట్లో ఉన్న ఇల్లు లైటింగ్స్ ఎట్లా పెట్టారో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. లుక్ ఎట్ దాట్. అస్సలు ఇక్కడ ఒక పెద్ద ట్రీ ఉండే, ఆ ట్రీ మొత్తానికి లైటింగ్స్ పెట్టాడు. అసలు చాలా అంటే చాలా బాగుంది కదా. ఇండియా నుంచి వచ్చిన తర్వాతకి అసలు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. సరే కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా ఒక వీడియో వస్తుంది ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి అని చెప్పి నాకు కూడా బయట తిరగాలనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను. ప్రెసెంట్ లండన్ డ్రగ్స్ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే సో ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా కదా, అక్కడ వీడియో రికార్డ్ చేద్దాము అని అనుకున్నాను. కాకపోతే అసలు నా కెమెరాలో మెమరీ కార్డ్ ఉంది కదా, అందులో అసలు కొంచెం అంటే కొంచెం కూడా స్పేస్ లేదు. ఆల్మోస్ట్ అంతా ఫిల్ అయిపోయింది. అసలు నాకు స్టోరేజ్ తోటి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మొబైల్స్లో స్టోరేజ్ అయిపోయింది, హార్డ్ డిస్క్లో స్టోరేజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా మెమరీ కార్డ్ తీసుకుందాం అని చెప్పి లండన్ డ్రగ్స్ స్టోర్కి వచ్చాను. ఇప్పుడు ఇదేంటి అంటే వాల్మార్ట్ సూపర్ స్టోర్ అనగానే గ్రాసరీ స్టోర్ అని ఎట్లయితే అనిపిస్తుందో, ఈ లండన్ డ్రగ్స్ అనగానే మెడికల్ స్టోర్ అని చెప్పి అనుకుంటారు. బట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. లాస్ట్ టైం నా DJI కోసం మెమరీ కార్డ్ ఇక్కడే పర్చేస్ చేశాను. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాము, అందులో ఫుల్ అయిపోయింది. అది ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా నా దగ్గర ఏ ఆప్షన్ లేదు. అందుకని ఇంకొకటి కొత్తది తీసుకుందామని వచ్చా. సెట్ దట్ శాండ్ డిస్క్ 256 GB, ద బిసైడ్ వన్ $50, యా $50.99 తీసుకున్నా. ఇప్పుడు నేను వాడుతున్న కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్లో చాలా తక్కువ స్పేస్ ఉంది. అది కూడా ఇంటి దగ్గర కొన్ని వీడియోస్ డిలీట్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఇది కార్లోకి వెళ్ళాక చేంజ్ చేసుకొని మనమైతే లొకేషన్కి వెళ్ళిపోదాము. ఎందుకు వచ్చాను అని అడగండి, ఎందుకంటే ఈ పిల్ల ఎప్పుడు చూడు డబుల్ పని చేస్తుంది అని అనుకుంటారు. యాక్చువల్గా నేను తీసుకున్నది కెమెరాకి, అంటే నాది మినీ పాకెట్ కెమెరా కదా. సో నాకు కావాల్సిన జస్ట్ SD కార్డు. ఇది కెమెరాలో పెట్టేదన్నమాట. సో మళ్ళీ అది రిటర్న్ ఇచ్చి ఇంకోటి తీసుకోవాలి, అందుకే వచ్చా ఇక్కడికి. ఇప్పుడు ఇంతే డబల్ పని చేస్తుంది అని అనుకోకండి. ఏంటో చాలా క్లమ్జీగా అనిపిస్తుంది నాకు. ఇలా ఎప్పుడన్నా నేను మిస్టేక్ చేసి డబల్ టైం ఏదైనా పని చేయాలి అంటే నాకే చిరాగ్గా ఉంటుంది. హైలైట్ న్యూస్ చెప్పాలా, ఇంకొక హైలైట్ న్యూస్ చెప్పనా. సిలాంత్రో రిసిప్ట్ పట్టుకొని వచ్చిన. అస్సలు అబ్బా నా మైండ్ ఎక్కడ పోయిందో కానీ, కంగారులో అది రిటర్న్ ఇవ్వాలన్న కంగారులో, టైం అయిపోతుందన్న కంగారులో గ్రాసరీ స్టోర్ రిసీట్ పట్టుకొని వచ్చిన. కనీసం అబ్బా మళ్ళీ ఇప్పుడు బయటికి వచ్చి కార్లో మళ్ళీ ఆ రిసీట్ తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా ఈ స్టోర్ క్లోజ్ చేస్తున్నారంట, వీళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువ లేదు. సో జస్ట్ రిఫండ్ తీసుకొని వచ్చేసిన. వేరే లండన్ డ్రగ్స్లో వెతకాలి, దొరుకుతుందేమో.
ఊరంతా తిరిగి ఇంకొక లండన్ డ్రగ్స్కి అయితే వచ్చాము. ఇక్కడన్నా దొరికితే బాగుండు. అసలు ఇప్పటికే 7 అయిపోయింది. మనము 1 hour జర్నీ చేసి మనం వెళ్ళాలనుకుంటున్న ప్లేస్కి వెళ్ళాలి. సో 8 అవుతుంది ఆల్మోస్ట్. ఇదైతే చాలా చిన్న స్టోర్. ఫుల్ ట్రాఫిక్. మధ్యలో ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. దానివల్ల అస్సలు ఎంత లేట్ వచ్చినామంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్పలేదు కదా. నేను వచ్చేసి క్రిస్మస్ విలేజ్ అనమాట. క్రిస్మస్ థీమ్ విలేజ్ చిల్లీవాక్ దగ్గర ఉంటుంది. అది జస్ట్ 2 hours డ్రైవ్ మా దగ్గర నుంచి. నేను ఉండే ప్లేస్ దగ్గర నుంచి అయితే అది 2 hours డ్రైవ్. చిల్లీవాక్లో మీకు చూపిస్తాను ముందు ఎట్లుందనేది. అటు లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు. అసలు బయట నుంచి చూస్తుంటేనే లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి క్రిస్మస్ థీమ్డ్ విలేజ్ అన్నమాట. ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అసలు ఇది చూసారా డెకరేషన్ ఎంత బాగుందో. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ లైటింగ్స్ గురించి దీని గురించి వస్తుంటే మస్ట్ విజిట్ అన్నారు. బట్ ఇది జస్ట్ క్రిస్మస్ లైటింగ్స్ మాత్రమే. ఒక క్రిస్మస్ విలేజ్ అయితే ఎట్లయితే ఉంటుందో అట్లా చేశారనమాట. చూడ్డానికి బాగుంది. బట్ అంతగానం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏం లేదు. బట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎవరైనా ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడ అట్లా ఒక నైట్ స్పెండ్ చేయొచ్చు. అసలు ఈ క్రిస్మస్ ట్రీ చూడండి భలే ఉంది. మధ్యలో నుంచి అటు ఇటు వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అసలు మంచిగా వచ్చి క్రిస్మస్ డ్రెస్సింగ్ అట్లా చేసుకొని ఫొటోస్ దిగుతున్నారు. ఫ్యామిలీస్ చాలా బాగుంది. జనాలు అయితే బాగానే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ నేనే వీళ్ళ తర్వాత నేనే వెళ్దామని అనుకుంటున్నాను. అక్కడ ఒక ఫోటో దిగుదాము అని చెప్పి. ఫొటోస్ ఎంత బాగా వచ్చాయంటే మీరు ఖచ్చితంగా చూడాలి. అసలు అవి అన్నీ నా ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి. అసలు మీరే చూడండి ఎంత బాగా వచ్చాయో. అసలు ఫొటోస్ దిగడానికి మస్తు కాంపిటీషన్ ఉన్నట్టుంది ఇక్కడైతే. అందరూ చాలామంది, కానీ బాగుంది. ఇట్లా ట్రీకి కింద కొంచెం గ్యాప్ ఇచ్చి ఫొటోస్ దిగడానికి అయితే బాగుంది, క్యూట్గా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి యూరోపియన్ క్రిస్మస్ థీమ్ విలేజ్ లాగా డెకరేట్ చేశారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, సింపుల్గా క్యూట్గా. మనం ఇప్పుడు క్రిస్మస్ ట్రీ లోపల నుంచి వెళ్దాము. లైటింగ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. లైటింగ్స్ బాగున్నాయి కాబట్టి ఫొటోస్ చాలా మంచిగా వస్తున్నాయి. యాక్చువల్లీ ఇంకొకరు ఫోటో దిగుతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను వెయిట్ చేస్తున్నా. వాళ్ళ తర్వాత నేను లోపలికి వెళ్తాను. ఇది వచ్చేసి 40 feet క్రిస్మస్ ట్రీ అన్నమాట. అసలు దీని మీద డెకరేషన్ కానీ ఆ లైటింగ్స్ కానీ చూసారా, దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. జస్ట్ లుక్ ఎట్ ద హైట్. ఫొటోస్ ఇంకా అవ్వలేదు అనమాట. సో నేను ఆపోజిట్ సైడ్ నుంచి తీసుకుందామని వస్తున్నా, కాకపోతే వాళ్ళ వీడియోలో కనిపిస్తున్నాను. మళ్ళీ పక్కకు వచ్చా. ఇక్కడ ఫొటోస్ దిగడానికి పర్ఫెక్ట్ ప్లేసెస్, లైటింగ్ ఉంది అండ్ మోర్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాము.
ఇంకొంచెం ముందుకెళ్తే ఏమీ కనిపించట్లేదు, అయిపోయిందా అని చెప్పి షాకింగ్ ఉంది. బట్ పర్లేదు, ఇంకొన్ని ఉంది. అక్కడ ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది చూసారా, భలే క్యూట్గా, అక్కడికి వెళ్ళి కూడా ఫోటో దిగాలి. ఇది వచ్చేసి లీఫ్ ఏంటి అంటే కెనడియన్ ఫ్లాగ్లో మధ్యలో ఉంటుంది అనమాట మేపుల్ లీఫ్. సో అట్లుంది ఎగ్జాక్ట్లీ ఇది. ఆ ఫోటో ఫ్రేమ్ది బాగుంది. అంత కష్టపడి పని కట్టుకొని రెడీ అయ్యి ట్రావెల్ చేసి పెట్రోల్ ఖర్చు పెట్టుకొని అంతగానం వెళ్తున్నందుకు మినిమం ఈ మాత్రం అన్న ఫొటోస్ దిగకపోతే ఎట్లా చెప్పండి. అందుకే ప్రతిదీ కనిపించిన ప్రతి దాని దగ్గర కొన్ని అయితే ఫొటోస్ పెట్టుకున్నా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. చూసి ఆ పిక్స్ ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఓ మై గాడ్, చాలామంది వచ్చారు. మనం ఈ సందులో నుంచి వచ్చాము, ఇప్పుడు ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు ఈ సందులో కూడా చాలా లైటింగ్స్ అయి ఉన్నాయి, ఇటు వెళ్దాం. ఇక్కడ కూడా ఒక ఫోటో ఒక వీడియో తీసుకొని ముందుకెళ్దాము. చేస్తున్నాను. అందులో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎవ్వరు అంటే లైక్ ఎవరు వీడియోలో రాకుండా ఉంటే కొంచెం బాగుంటుందేమో అనిపించింది. అట్లా అని చెప్పి వాళ్ళని కూడా ఆపాలనుకోవట్లేదు. అందరూ వెళ్ళిపోయి ఫ్రీ అయిన తర్వాతకే దానిలోంచి వెళ్దామని అనుకుంటున్నా. సో ఫైనల్లీ మనకి ఇప్పుడు ఒక గ్యాప్ దొరికింది, అందుకని అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను అనమాట ఫ్రీగా. ఇప్పుడు యాక్చువల్గా ఒక 15 minutes లైన్లో నుంచొని ఉంటా ఇట్లా వెళ్ళడానికి లైటింగ్స్ దగ్గర. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు, బాగుంది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఫ్యామిలీతో ఒక నైట్ స్పెండ్ చేయడానికి అయితే కంపల్సరీ రావచ్చు. లేట్గా రావడం వల్ల అసలు ఎవ్వరు జనాలు ఎక్కువ కనిపించట్లేదు. ఇటు సైడ్ రోడ్లో స్టార్టింగ్లో అయితే చాలామందే ఉన్నారు. ఎండ్కి వచ్చేసాము. ఈ కొంచెమే అనమాట, ఒక 2 streetsలో లైటింగ్స్ పెట్టారు, బాగున్నాయి. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇంకా ఎండ్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ మనం ఎటు నుంచి అయితే వచ్చామో అటు వెళ్దాము. ఫుల్ చలి పెడుతుంది, నాకు ఇవన్నీ మంటలు పెడుతున్నాయి అన్నమాట. పైన చెవుల కంటే ఓకే కానీ తట్టుకోగలుగుతున్నా. ఈ హ్యాండ్స్ ఆ ఫోన్ పట్టుకొని లేకపోతే కెమెరా పట్టుకొని ఆపరేట్ చేస్తుంటే అస్సలు నంబైపోతున్నాయి. ఈవెన్ నాకు మాట్లాడడానికి కూడా ప్రాపర్గా రావట్లేదు, ఎక్కడో చోట నత్తిపోతుందేమో నాకు. చాలా బాగున్నాయి కదా లైటింగ్స్. యాక్చువల్గా నా కెమెరా కొంచెం అటు ఇటు అవుతూ ఉంది. నేను కెమెరా ఒక దగ్గర సెట్ చేస్తుంటే అదేమో ఇంకో వైపు తిరుగుతుంది. ఇక్కడ కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు, వాళ్ళని దాటుకొని అటు వెళ్ళాలి. వాళ్ళ ఫొటోస్లో అడ్డొస్తానని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఇందాక మేము వచ్చిన ఇప్పటికి జనాలు అయితే చాలా తగ్గిపోయారు. టైం వచ్చేసి 9:20 అవుతుంది. ఇప్పుడు మనం కూడా రిటర్న్ వెళ్ళిపోదాము. చలి ఫుల్ ఘోరంగా ఉంది, చలి టెంపరేచర్ ఎంత ఉందో కానీ. లెట్స్ సీ ద టెంపరేచర్ నౌ. టూ ఉంది ఇప్పుడు. మళ్ళీ దీనిలోంచి బ్యాక్కి వెళ్తున్నాం.
చలి విపరీతంగా ఉంది. అస్సలు ఒక్క నిమిషం కూడా కొంచెం మంచిగా నీట్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామంటే అస్సలు కుదరట్లేదు. అంటే ఉండలేకపోతున్నాం అనమాట. అందుకని ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూసారా మొత్తం ఎంత ఎంటీ అయిపోయిందో. ఆల్మోస్ట్ నాకు ఇలా పైన లైటింగ్స్ ఉంటే భలే నచ్చుతుంది. నాకు కూడా ఇష్టము. ఫ్యూచర్లో నేను ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే మాత్రం కంపల్సరీ బ్యాక్ యార్డ్లో కానీ లేకపోతే ఫ్రంట్ సైడ్ కానీ ఇట్లా పెట్టిస్తా ఖచ్చితంగా లైటింగ్స్. ఓ మై గాడ్, చలి చంపేస్తుంది. స్టార్ ఇక్కడ ఉంది కదా, ఈ స్టార్ మధ్యలో నుంచి ఒక ఫోటో తీసుకుందామని అనుకున్నాం. ఎట్లా వస్తుందో ఏమో నాకు కూడా తెలియదు. లెట్స్ సీ. లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. భలే కనిపిస్తుంది బ్రైట్గా. నాతో పాటు మీరు కూడా దిగండి. వీడియో అయితే చాలా బాగా వస్తుంది. మీకు నా హ్యాండ్స్ రెడ్నెస్ కనిపిస్తుందా? నా ఫేస్ ఒక కలర్లో ఉంటే నా హ్యాండ్స్ మాత్రం ఇంకో కలర్లో ఉన్నాయి. ట్యాన్ అని చెప్పకండి. యాక్చువల్గా కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తా, అందులో మీకు క్లియర్గా తెలుస్తుంది. చలికి మండిపోతున్నాయి, రెడ్ కలర్లో అయినాయి. ఫొటోస్లో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ లైటింగ్ బాగుంది ఫొటోస్ దిగడానికి. ఇక్కడ నుంచి కదలాలి అని అనిపించట్లేదు, బట్ వీ హ్యావ్ టు. చలికి అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాను ఏం అర్థం కావట్లేదు అసలు. 9కి చూసారా? ఆల్మోస్ట్ సారీ, టైం ఎంత అయింది ఎగ్జాక్ట్గా? మనకి ఇక్కడ పక్కన టైం ఉంది కదా, మర్చిపోయాను, చూడలేదు. సో 9:30కి ఆల్మోస్ట్ అసలు మిడ్ నైట్ అయినట్టు. అందరూ వింటర్ సీజన్ వస్తే అందరూ ఏంటో చాలా త్వరగా పడుకుంటారు. రోడ్ల మీద ఎవ్వరు కనిపించరు అన్నమాట. భలే ఏస్థెటిక్గా క్యూట్గా అనిపిస్తుంది ఈ విలేజ్. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ 1881 చిల్లీవాక్ అనమాట. 2 hours డ్రైవ్ ఫ్రమ్ వ్యాంకోవర్. చాలా బాగా డెకరేట్ చేశారు. యాక్చువల్గా అటు సైడ్ కూడా ఉన్నట్టుంది, బట్ మనం అటు వెళ్ళలేదు. ఇక్కడ 5 ఆల్మోస్ట్ అన్ని లైటింగ్స్ పెట్టేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ మీద ప్రతి ఒక్క ట్రీకి లైటింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ కూడా భలే ఏస్థెటిక్గా ఉన్నాయన్నమాట, కెఫేస్ టైప్. చాలామంది ఉన్నారు లోపల. చెప్పాలంటే ఫేమస్ ప్లేస్. మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి. రోడ్డు క్రాస్ చేసి ఒక 5 minutes వాక్లో కార్ పార్కింగ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో పార్కింగ్ దొరుకుతుందో లేదో అని చెప్పి అక్కడ దొరికిన దగ్గర పెట్టేసుకొని నడుచుకుంటూ వచ్చాము. సో లెట్స్ గో హోమ్ గాయ్స్. అస్సలు రోడ్డు మీద ఎవ్వరూ లేరు మీరు చూస్తున్నట్లయితే. సో మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.